ఈరోజు ఇక్కడ దేశోద్ధారక హాల్లో ఈరోజు బీసీలకు ఇచ్చిన బడ్జెట్ మీద అసెంబ్లీ సమావేశం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా బడుగు బలహీన వర్గాలు తీవ్ర అన్యాయానికి మనోవేదనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా నిరాశ నిస్పృహతోని లోనైనరు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారితో బీసీ బిడ్డ ఆయనతో ఏమన్నారు, బీసీలకు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తామని వాగ్దానం చేయించిండ్రు. కానీ తీరా చూస్తే ఈ 3 సంవత్సరాల నుంచి మొదటి సంవత్సరమేమో 9,200 కోట్లు పెట్టిండ్రు. అందులోనేమో 2,068 కోట్లు ఖర్చు చేసిర్రు. రెండవ సంవత్సరమేమో 11,400 కోట్లు 405 కోట్లు పెట్టిర్రు. దాంట్లోనేమో 3,000 కోట్లు ఖర్చు చేసిర్రు. మొత్తము 5,068 కోట్లు 2 సంవత్సరాలలో ఖర్చు పెట్టిర్రు. 26, 27కేమో 12,511 కోట్లు ఇచ్చిండ్రు. ఈ విధంగా 20,000 కోట్లు ఇస్తున్న రాహుల్ గాంధీ మాట, కాంగ్రెస్ పార్టీ మాట, మల్లికార్జున ఖర్గే గారితో వీళ్ళందరితో చేపించి బీసీలకు తీవ్ర అన్యాయము ఈ విధంగా బడ్జెట్లోనే చూపిస్తుండ్రు. కానీ వృత్తిపరంగా కూడా అదేవిధంగా అన్యాయానికి గురి చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు మొదలున్న బీఆర్ఎస్ ప్రభుత్వమేమో మాకు గొర్రెలు చేపలు అవిటి మీదనన్న బడ్జెట్ పెట్టి కుల వృత్తులను స్వాగతించిండ్రు. కుల వృత్తిని అభిమానించిండు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇప్పుడేమో 20,000 కోట్లు ఇస్తామని బడ్జెట్లో చూపించి ఈ విధంగా వివక్షకు గురి చేస్తుండ్రు. బీసీలందరూ కూడా వృత్తుల పరంగా కులాల పరంగా అందరూ నష్టపోతున్నారు. కుల వృత్తుల దిక్కెళ్ళి కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా నయవంచనకు గురి చేస్తుందో చూడండి. అంటే మనము ప్రజాపాలన అని నమ్మినము, సామాజిక న్యాయం అని చెప్పిర్రు. ఇవన్నీ మాటల గ్యారడీ చూపించి మన బీసీల ఓట్లు వేసుకొని రిజర్వేషన్లో కూడా మనకు గ్రామ పంచాయతీలో 17%కే పరిమితం చేస్తే మనం 52% గెలిచినాము. ఈ విధంగా రాజకీయంగా కూడా ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా 31% ఇస్తే మనము దాదాపుగా 62% గెలిచి చూపెట్టినాము. అందుకే బీసీల మీద కోపంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఒకటి. రాహుల్ గాంధీ వచ్చినప్పుడేమో భారత్ జోడో యాత్రలో జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి, రాజకీయంగా ఇస్తాము, ఉద్యోగము, వైద్యంలో అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము వివక్షకు గురి అయి తీవ్ర అన్యాయానికి మనోవేదనకు హలో ఈ విధంగా కూడా ఈ ఇస్తున్న మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నయవంచనకు గురి చేసి తీవ్ర అన్యాయానికి గురి చేస్తుంది. కాబట్టి ముందు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా రాజకీయ పరంగా బీసీలు చైతన్యం కావాలి. ఓటేమో అగ్రవర్ణాల పార్టీలకు ఓట్లేసి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా అవతరించింది. ఏమనంటే డబ్బులు ఖర్చు చేసి మేము గెలిచినాం, మేము ఏది చేసినా మీరు భరించాలి అని ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఈ విధంగా సంకేతం ఇస్తుంది. ఈ విధంగా
నయవంచనకు గురి చేస్తుంది. కాబట్టి మనం ముందు ముందు చైతన్యం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఏమో మనకు 59% 24గా ఉంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమో 24% 59గా ఈ విధంగా వివక్షకు గురి చేసి మనలకు అన్ని విధాల అన్యాయం చేస్తుంది. రాజకీయంగా, సామాజికంగా, మళ్ళా ఈ కుల వృత్తులను ధ్వంసం చేస్తుంది. గీత వృత్తిలో అయితే పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. 93 కోట్లు కేటాయించి పోయిన సంవత్సరము 17 కోట్లు ఖర్చు చేసింది. మళ్ళా ఈ సంవత్సరము 93 కోట్లు ఇచ్చింది బడ్జెట్లో. కానీ అంకెల గ్యారడి జరుపుకుంటూ ఈ విధంగా మన బీసీలను అనగదొక్కుతూ అన్నిట్లలో కూడా రాజకీయంగా ఇచ్చిన మాట తప్పి విద్య, ఉద్యోగంగా, ఎందుకంటే ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ తెచ్చి దాంట్లో వాళ్ళ రిజర్వేషన్ 10% అని వాళ్ళే 60% దాకా ఉద్యోగాలు పొందుతున్నారు. అంటే మన బీసీలకు ఎన్నిట్లలో వివక్ష గురి అవుతున్నాం, ఎన్నిట్లలో అన్యాయానికి గురి అవుతున్నాం. అందుకే తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐకమత్యం కావాలి. ఎందుకంటే మనం జయశంకర్ సార్, ధర్మభిక్షం గారికి, చాకల ఐలమ్మకు, దేశం చిన్నమల్లయ్యకు, కొండ లక్ష్మణ్ బాపూజీకి అందరము మనం వారసులం, ఇక్కడ ఉన్నోళ్ళము. ఎందుకంటే మా సారు మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు మాకంతా కూడా ఏ విధంగా ఈ బడ్జెట్లో లోటుపాట్లు ఉన్నాయో మనకి సూచించే అంకెల గరడి చెప్తున్నారు, కానీ ఖర్చు చేయడం లేదు. ఈ 3వ సంవత్సరంలో కూడా మనను ఎన్నో విధాల తీవ్ర అన్యాయానికి గురి చేసి ఈ విధంగా బడ్జెట్లో దెబ్బ కొడుతుర్రు, ఉద్యోగపరంగా చేస్తుర్రు, రాజకీయంగా చేస్తుర్రు. మరియు పెన్షను 4,000 ఇస్తా అని ఈ 70 లక్షల మందిని ఈ విధంగా తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారు. మరియు అక్కడ కొమ్మెర గ్రామంలో ఏ విధంగా బీసీలకు అన్యాయం జరిగింది, వెలగబట్లలో ఏ విధంగా ఇండ్లు కూల్చేసి ఏదో తూతు మంత్రంగా 200-300 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి మిగతా అందరినీ పోలీసులతోని దౌర్జన్యం చేయించి ఎత్తేసిర్రు. ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసమే జరుగుతుంది. కాబట్టి మేము సారు, మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అందరం ఐకమత్యంతో నుండి ముందు మేము ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా రాజకీయ రిజర్వేషన్పై పోరాటం చేస్తాము. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ, దాంతో పోరాటం చేస్తాము. అక్కడ కూడా రాహుల్ గాంధీ గెలిచే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. ఇంకా బీజేపీ పార్టీ ఏమో జనగణనలో కులగణన జరుపుతాని మన బీసీలను అదర్స్లో పడేసింది. ఇంకా మేము చూస్తూ ఉన్నాము, సారు దాన్ని అంతా స్టడీ చేసిన తర్వాత అక్కడ ఢిల్లీ వెళ్ళి మేము కూడా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిని కలిసి మళ్ళీ మా ఎంపీలు ఉన్నారు కదా తెలంగాణ నుంచి 8 మంది ఉన్నారు, వాళ్ళను కూడా కలుస్తాము. కాంగ్రెస్ ఎంపీలను కూడా కలుస్తాము. కలిసి కులగణన కరెక్ట్ జరిగితే మన ఏ కులం ఎంతుందో జనగణనలో కులగణన మొత్తం తేలితే దాని ప్రకారంగా ఫ్యూచర్లో బడ్జెట్ కేటాయించే దిశగా మేము పోరాటం చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా 3 పార్టీలు అగ్రవర్ణాల పార్టీలే. రాజకీయంగా వివక్ష చూపుతారు, రాజకీయాలలో చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తాని మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము. బీఆర్ఎస్ ప్రభుత్వమేమో మొత్తము రెడ్లకు, అగ్రవర్ణాలకే రాజకీయ సీట్లు ఇచ్చి ఆయన ఓడిపోయి ఫామ్ హౌస్లో కూకొని బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుండు. ఎందుకంటే 43 ఎమ్మెల్యే సీట్లలో ఒక 30 మారుస్తే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఈ పరిస్థితి జరిగేది కాదు. ఇంకోటి కనిపించే దేవుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు బీసీలకు రాజకీయంగా బడ్జెట్లో
ఎంత రెవెన్యూ నష్టపోయినా కూడా ఆయన బీసీలను ఆదుకున్న చరిత్ర ఉంది. రాజకీయంగా, వృత్తిపరంగా ఇలా ఎన్నో విధాలు ఆదుకున్నాడు. కనీసము రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో పనిచేసిన మనిషి. ఆయన ఎన్టీ రామారావును, చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకున్న బీసీలకు బడ్జెట్లో రాజకీయంగా కేటాయించాలని ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీసీలు అండగా ఉంటే నీకు రాజ్యాధికారం ఉంటుంది, లేకుంటే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని ప్రగల్భాలు పలుకుతే సరిపోదు. కానీ రాజకీయంగా బడ్జెట్లో విద్య, ఉద్యోగ పరంగా మీరందరూ కూడా బీసీలను ఆదరిస్తేనే మీ ప్రభుత్వాలు నిలబడతాయి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలంటే ఎన్టీ రామారావుని ఏ విధంగా ఆదరించిర్రు ఈ ఆంధ్రప్రదేశ్లో అది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే బీసీలు అంటే కుర్చీకి 4 కాళ్ళు ఉంటే 3 కాళ్ళు మేమే, అది మీరు గుర్తెరగాలి. ఎందుకంటే మేము ఇప్పుడు ఓటే వేయించుకున్నాము, ఏం చేసినా నడుస్తుందని ఈ విధంగా వివక్షకు గురి చేస్తే మేము రాజకీయ పోరాటం చేస్తాము. ముందు తెలంగాణ రాష్ట్రంలో 10 మొదటి జిల్లాలైన పెద్ద జిల్లాలు 33 జిల్లాలలో కూడా మా చిరంజీవి సార్ నాయకత్వంలో మేమంతా మా బీసీలను చైతన్యం చేసి బడ్జెట్లో మా వాటా మేము సంపాదిస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. ఈ వేదిక ఏంటంటే మాకు జరిగిన అన్యాయాన్ని మీ ముందు ఉంచాలని. ఇంకా బీజేపీ పార్టీ అదైతే రాజకీయంగా బీసీలకు సరి అయిన సీట్లు ఇవ్వలేదు, గ్రామ పంచాయతీలో అయితే గుర్తులేదు. ఈ మొన్న జరిగిన మున్సిపాలిటీలలో ఏ విధంగా అన్యాయం చేసింది, అందరికంటే తక్కువ సీట్లు 49% ఇచ్చింది. కాబట్టి బీజేపీని అయితే అసలు నమ్మే పరిస్థితే లేదు. ఎందుకంటే కంప్లీట్గా అందులో ఉన్నోళ్ళు అగ్రవర్ణాలు, బాపనోళ్ళు, కోమటోళ్ళు, మార్వాడీలు, వాళ్ళదే ఆధిపత్యం నడుస్తుంది. రెడ్లది కిషన్ రెడ్డి గారు ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి బీసీలను రక్షించే దిశగా ఎవరు లేరు. కాబట్టి అతి తొందరలో మన చిరంజీవి సారు బీసీలకు ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసి రాజకీయ చైతన్యం తెస్తాం. ఈ 2 సంవత్సరాలలో తెచ్చి మేము కూడా రాబోయే ఎలక్షన్లో మా బీసీ క్యాండిడేట్లను నిలబెట్టి మా వాటా మేము సాధిస్తాము. రాజకీయంగా అయినా, సామాజికంగా అయినా. మరియు ఈ బడ్జెట్లో పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అసలు కుల సంఘాలను, మళ్ళా బడుగు బలహీన వర్గాలను, ఎస్సీ ఎమ్మెల్యేలను పిలిచి మీటింగ్ పెట్టి మీరు ఎంతున్నారో అంత బడ్జెట్ ఇస్తా అని తమిళనాడు రాష్ట్రంలో చెప్తున్నారు. రాజకీయ రిజర్వేషన్ కూడా 69% ఇచ్చి 9 షెడ్యూల్లో చేర్చి ఎక్కడ వివక్ష లేకుండా బీసీలను ఆదుకుంటున్న ప్రభుత్వాన్ని చూసి ఇక్కడ నేర్చుకోవాలి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రక్షణ చట్టము తేనికి ప్రయత్నం చేస్తుంది. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన గురువు అంటాడో, సహచరుడు అంటాడో, ఏమంటాడో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ చేస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా బీసీ రక్షణ చట్టం తేవాలి. ఎందుకంటే కొమ్మెర గ్రామంలో ఏ విధంగా జరిగింది, తాళ్ళ రాంపూర్లో చూడండి వీడీసీలను పెట్టి గుడిలోకి రాని అని, గౌడ్లను గుడిలోకి రాని అని చరిత్ర. ఈ విధంగా అంతటా అడుగడుగున అన్యాయం జరుగుతుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు మన బీసీలంతా, మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలము 90% ఉన్నాం. కాబట్టి మనము పెన్షన్ ఇయ్యనో, కుల వృత్తులకు బడ్జెట్ ఇయ్యనో అడుక్కునే పరిస్థితి పోవాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము. మా సారు చిరంజీవి సారు సారథ్యంలో రాష్ట్రమంతా తిరుగుతాము, ఢిల్లీలో తిరుగుతాము. ఈ డిమాండ్లన్నీ సాధించేదాకా కూడా పోరాటం చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన మా సూగూరి దుర్గయ్య అన్న, మా పెద్దలు చిరంజీవి సారు, మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు, కార్యవర్గము, బీసీ ఇంటలెక్చువల్ ఫోరము. ఎందుకంటే నేను కొంచెం మా మామ పోయేది ఉంది కాబట్టి మీరందరూ మధ్యలోకి వెళ్ళిపోతున్నా నన్ను ఏమనుకోవద్దు. హృదయపూర్వక నమస్కారం.